ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని సంగారెడ్డి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజిరా ఒడ్డున పత్తి పంట వేసుకుని నిండా మునిగామని, నష్టం నుంచి గట్టెక్కడానికి శనగ, జొన్న పంటలు వేస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు, డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు 30,000 ఎకరాల్లో శనగ, 90,000 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశారు. సదాశివపేట, ఈడాకులపల్లి, రాయికోడ్, పెద్దచల్మేడ, నారాయణఖేడ్, జహీరాబాద్ సహా పలు ప్రాంతాల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, ప్రభుత్వం మాత్రం 8 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెబుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక 5 ఎకరాలు వేసిన నేను పత్తి వేసినందుకు మొత్తం నష్టపోయినాం, మునిగిపోయినాయి. మొత్తం మునిగిన దానిలో శనగలు వేసినాం. శనగలు మార్కెట్ సీసీఐలో తెచ్చేస్తే ఇప్పటికి పైసలు లేవు, శనగలు లేవు. మాకు టోకన్ గిడియలేదు. గింత మేము ఏం చేయాలని అదే పరిస్థితిలో ఇప్పుడు సాస్పేట సెంటర్కి వచ్చినాం. మేము 15 ఎకరాల పత్తి వేస్తే 7,50,000 రూపాయలు మునిగిపోయినాము. కూలోళ్ళకి ఎట్లా కట్టాలి? మా పరిస్థితులు ఏమై? మేము శనగలు ఇచ్చేటికి నెల రోజులైంది. నెల రోజుల నుంచి మాకు డబ్బులు రాలేవు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు. మా కన్నీటిని చూడకండి, మా ఆగ్రహాన్ని గిట్ట చూడకండి. పత్తి పంట లాస్ అయిందని చెప్పేసి శనగ వేసిన 3 ఎకరాలు అవి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఏప్రిల్ 10వ తారీఖు నాడు తీసుకొచ్చేసినాము. ఆ రైతుల ఆవేదన అనేది ఇక్కడ చెప్తున్నాం, కానీ ఎవరు పట్టించుకునే ఘోష లేదు. దీనికి కనీసం మాకు మేము వేసిన నాయి ఒక 30 క్వింటాలు అయినాయి. ఆ 30 క్వింటాలకు ఒక రిసిప్ట్కి ఇయ్యలేరు, ఒక బిల్లుకి ఇయ్యలేరు. కనీసం ఆ బిల్లు రిసిప్ట్ ఇస్తేనన్నా మేము కొంచెం ఏదో మీద చేసుకొని ఉండేటట్టుగానన్నా ఉంటుంది. దానికి తగ్గట్టు స్పందించి కొంచెం తొందరగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఒక్క సదాశివపేట మండలంలోనే 1000 ఎకరాల్లో శనగ, 5,000 ఎకరాల్లో జొన్న, 3,000 ఎకరాల్లో వరి సాగైంది. వరి ధాన్యానికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనతో రైతులు శనగ, జొన్న పంటని సాగు చేశారు. శనగ పంటకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన ఆ తర్వాత నిలిచిపోయాయి. జొన్నకు మాత్రం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం త్వరితగతిన జొన్నలు, శనగలను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి. వర్షాకాలంలో నష్టపోతే శనగలు రైతులు శనగలేసాము. శనగలేసినా ఇప్పుడు ప్రభుత్వం శనగలు కొనడానికి సిద్ధంగా లేదు. వాళ్ళ కోట అయిపోయిందని మాకు శనగలు వేసినప్పటికీ డబ్బులు ఇస్తలేరు. మరియు ఇప్పుడు జొన్నలు వచ్చేసినాయి. జొన్నలు కూడా ఒక వారం ఆల్రెడీ కటింగ్ అయిపోయి ఒక 10 రోజులు అవుతున్నాయి. జొన్నలు కూడా ఎవరు కొనడానికి ముందుకు వస్తలేదు. మేము గత నెల రోజుల నుంచి కలెక్టరేట్ కు వినతి పత్రాలు ఇస్తున్నాము. వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు. అప్పులు చేసి శనగలు పెట్టినాము, జొన్నలు పెట్టినాం. ఇప్పటి వరకు నెల 15 రోజులు 2 నెలల దగ్గరకు వస్తున్నది. శనగలు మార్కెట్లో సీసీఐ కొనుగోలు చేసి మాకు ఇప్పుడు బిల్లులు లేవు, ఏం లేవు. నెక్స్ట్ జూన్ దగ్గరికి వస్తుంది. మసాలాలు కొనాలి, మళ్ళీ మందులు కొనాలి, విత్తనాలు కొనాలి. డబ్బులు లేకుండా అయినాయి. ఈ శనగలు పోతేనన్నా కనీసం మేము మళ్ళీ ముందుకు పంటలు పెట్టుకోవడానికి సాగుతాము. 35 ఎకరాల పత్తి పంట వేసి కౌలుకు తీసుకొని అయితే అలా ఎకరకు 1 క్వింటల్న్నర 2 క్వింటల్ పత్తి వచ్చింది. అందులో నష్టపోయినా 15 లక్షల దాకా నష్టపోయినా. ఆ తర్వాత జొన్న పంట వేసుకొని ఈ జీతం అంటే కదా రాసులు చేసినాం, జొన్న పంట వేసినాం. రైతులు ఇప్పటికీ కొనుగోలు చేసుకుంటే కేంద్రంలో కొనుగోలు పెట్టలేరు. ఇంకా రైతుది ఇప్పుడు జొన్నలు చేసిన పంట తీసుకుపోతుంది. ఇప్పుడు సంచులు గిట మిషన్కి పట్టిన రెడీ ఉన్నాం. సంచులు గిట ఇయ్యలేరు మాకు. సంచులు కొనుక్కొని తెచ్చి నింపినాం జొన్నల సంచులు. అయితే ఇప్పుడు జొన్నలు గిట కొనుగోలు చేయాలని మనవి చేస్తున్నా. పత్తి నష్టాల నుంచి తేరుకోవడానికి అన్నదాతలు శనగ పంట వేసినట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. కొనుగోలు చేసిన వాటికి సైతం 45 రోజులైనా డబ్బులు చెల్లించట్లేదని తెలిపారు. షరతులు లేకుండా పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యమైన కొద్దీ మొదలే పత్తి పంటతో నష్టపోయిండు. ఈ పొద్దు ఈ శనగల పైసలు వస్తేనే మళ్ళా పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బయట మార్కెట్లో చాలా తక్కువ రేటు, వాళ్ళు దళారులు చాలా మోసం చేస్తారు. కాబట్టి రైతులు ఈ కొనుగోలు కేంద్రం మీద నమ్మకం ఉండి ఈ యొక్క రైతులు ఇక్కడ చాలా మట్టుకు తేవడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మనకు చాలా తక్కువ క్వాంటిటీ, ఒక 110 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఇంకా 100 నుంచి 150 మెట్రిక్ టన్నులు మిగిలి ఉన్నాయి. కాబట్టి దాన్ని తప్పకుండా అందరి రైతుల యొక్క శనగలు కొనుగోలు చేయాలి. కొనుగోలులో జాప్యం, బిల్లింగ్ ప్రక్రియలో ఆలస్యం వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.